ఎండోమెట్రియోసిస్ కి సంతానలేమికి ఎటువంటి సంబంధం ఉంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రెగ్నెన్సీ రావడానికి వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఎందుకు అవుతుంది అంటే ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటే అండాశయంలో ఉన్న ఎండోమెట్రియోసిస్ వల్ల ఎగ్స్ డ్యామేజ్ అవుతాయి. ఎగ్ నంబర్ తగ్గిపోతుంది. ఎగ్స్ రిలీజ్ అయ్యాక అవి ట్యూబ్ లోకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అతుకులు అనేవి ఏర్పడతాయి. అతుకుల వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ట్యూబ్ కి ఓవరికి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది పాడవచ్చు. ఎగ్ అండ్ స్పర్మ్ కలవాలి, ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. దీనికి కూడా ఎండోమెట్రియోసిస్ ఉన్న ప్రాబ్లమ్స్ సహకరించకపోవచ్చు. అండ్ ఒకసారి ఎంబ్రియో కూడా ఫామ్ అవుతుంది, కానీ గర్భసంచిలో అది అతుక్కోవడానికి ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు అది కొంచెం ఛాన్సెస్ తగ్గిపోవచ్చు. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది మనం చాలా మటుకు ఇప్పుడు స్కాన్ ద్వారానే తెలుసుకోగలమండి. స్కాన్ లోనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఎవరికైనా పీరియడ్ టైంలో చాలా సివియర్ పెయిన్ వస్తుంది, లేకపోతే కంటిన్యూస్ గా పెయిన్ అబ్డమన్ ఉంది అంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ ని సంప్రదించాలి. మ్యారేజ్ అయినా అవ్వకపోయినా చిన్నపిల్లల్లో కూడా ఎండోమెట్రియోసిస్ చూస్తాము. సో మీకు స్కాన్ లో ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా తెలుసుకొని ఎంత సివియరిటీలో ఉంది అనే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ ఉన్నా ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఎర్లీగా డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్.